డబ్బుంటే ఎంత పనినే చేస్తారు బా కోవిడ్ వల్ల. ఎందుకంటే జస్ట్ ఊరికి ఎంజాయ్ చేశాను అనమాట. రిసార్ట్లు అనమాట ఇవి కోవిడ్లో. అంటే కోవిడ్ దాటుకొని వచ్చేస్తే మొత్తం ఇసుక ప్రాంతం అనమాట. ఇదే అవుట్ సైడ్, కువైట్కి అవుట్ సైడు. నా బ్యాక్గ్రౌండ్ అంతా వెనక మొత్తం రిసార్ట్లు అనమాట, ఇల్లులు అయితే కాదు. ఎందుకంటే ఇక్కడ కువైట్ వాళ్ళు వచ్చేటప్పుడు పార్టీలు, ఇలాంటి పెళ్ళిళ్ళకు గెట్ టుగెదర్లు ఉంటాయి కదా, అలాంటివి పెట్టుకోవడానికి ఉపయోగిస్తారనమాట. ఇవి మొత్తం కోవిడ్ ఇల్లు లాగే ఉన్నాయి, కానీ కోవిడ్ ఇల్లు కాదు, రిసార్ట్లు అన్నమాట ఇవి. చూడండి, మొత్తం ఈరోజు ఫ్రైడే కాబట్టి నాకు డౌట్ వచ్చేసింది అనమాట. మా మేడం వచ్చేసి మధ్యాహ్నం బండికి స్నానం చేయించి బాగా నీట్గా పెట్టు అని చెప్పండి అనమాట. నాకు అప్పుడే డౌట్ వచ్చింది, ఏదో బై రోజు కొత్తగా కడగమంటుంది బండి అంటే, రోజు కడగమంటుంది అంటే ఈరోజు స్పెషల్గా చెప్పింది అనమాట. మా మేడం కడగమని చెప్పదు, మా బాబా కానీ మా మేడం కానీ చెప్పదు. నేనే బండి అసహ్యంగా ఉంది అనుకో, నేనే కడిగేసుకుంటా. అందువల్ల నేను ఈరోజు పర్టికులర్గా చెప్పిందంటే నేను కొంచెం ఆలోచించిన, ఏంది బై రోజు బండి కడగమంటుంది అంటే, ఈరోజు అది నేను ఎప్పుడు రాలా, కోవిట్కి అవుట్ సైడ్ అనమాట ఇది. సో కోవిట్ వాళ్ళు బండ్లు అయితే ఎక్కువగా వస్తున్నాయి. అందుకే దీనికి రోడ్లు కూడా లేవు ఎక్కువగా. ఎందుకంటే ఎప్పుడన్నా వచ్చి ఎంజాయ్ చేసేదానికి మాత్రమే కదా, అందువల్ల రోడ్లు కూడా మొత్తం ఇసుకే కింద. చూడండి, మొత్తం మనకు ఎడారిలో, అంటే ఎడారే ఇది, బయట అవుట్ సైడ్ అనమాట. ఇది కువైట్కి దాటుకొని వస్తే, జహరా అలాంటి ప్రాంతాలు దాటుకొని వస్తే ఇలాంటివి ఉంటాయి. అంటే నేను మామూలుగా రోడ్డు మీద, హైవే మీద పోతూ ఉంటే కనబడతాయి. ఏంది బా ఈరోజు అంత వెరైటీగా ఉన్నాయి, ఇదే ఊరు అని చెప్పి అనుకున్నాను నేను కూడా. అంటే ఇది కూడా అక్కడ కూడా ఊరుందేమో అనుకున్నా. బయట చూస్తే ఎగ్జిబిషన్ లాగా కనిపిస్తుంది అనమాట. ఇది ఎగ్జిబిషన్ అనుకుంటున్నా. సో నాకు ఈరోజు డ్యూటీ ఇక్కడ పడింది అనమాట. సో పెళ్ళి జరుగుతూనే రిసెప్షన్ అని ఉంటుంది కదా, అలాంటిది ఇది కూడా. నాకైతే ఇవి ఒక ప్యాలెస్ లాగా కనిపిస్తున్నాయి అనమాట, ప్యాలెస్ లాగా. చూడండి, మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తా. చూడండి, మొత్తం నా బండి అయితే అక్కడ పార్క్ చేసేసా. మా మేడం అయితే ఈ బంగ్లాకి వెళ్ళిపోయింది. బయట ఎవరేగా ఉండకూడదు అనమాట. అంటే నేను ఎందుకున్నానంటే వీడియో కోసం నిలబడ్డా. ఈరోజు ఫ్రైడే కాబట్టి మొత్తం కోవిడ్ వాళ్ళ ఎక్కడైతే పార్టీలు జరుగుతున్నాయో ఎవరు వాళ్ళ రిసార్ట్లో వాళ్ళు ఉన్నారనమాట. వచ్చేసి డ్రాప్ చేసి, వాళ్ళ ఫ్యామిలీని డ్రాప్ చేసి వెళ్ళిపోతున్నారు. సో అందుకు నేను అలాగా ఒక 4-5 వీధులు చూద్దాం అనుకున్నా. అంటే లొకేషన్ పెట్టింది మా మేడం. లొకేషన్ పెడితే అంటే ఇది ఎడారి ప్రాంతం కదా, లొకేషన్ చూపించదు అనమాట సామాన్యంగా కనుక్కుంటే తప్ప. పక్కనే హైవే ఉందంటుంది, 6వ నెంబర్ హైవే. ఇది వచ్చేసి జహరా దాటుకు రావాలన్నమాట. జహరా అంటే లాస్ట్ కదా, జహరా కువైట్కి. అటు మళ్ళీ సౌదీ బార్డర్ దగ్గర కొంతమంది దివాన్ సెట్ లాగా క్రియేట్ చేసుకొని ఇక్కడ బయట కొంచెం ఛాయ్గా కూడా తాగుతున్నారు అనమాట ముసలోళ్ళు. సో ఇదనమాట. అట్లా పోకూడదు, అసలు వీడియో తీయచ్చా తినకూడదు అని చెప్పి నాకు భయం వేస్తుంది. పైన చూడండి, రిసార్ట్లో లోపల దివానీ కానీ ప్రైవేట్ రూమ్స్ కానీ ఇలా ఉన్నాయి. మధ్యలో చూడండి, రోడ్లు కూడా బండ్లు అయితే ఎక్కువ వస్తున్నాయి. వచ్చినట్టు కూడా అంటే చాలాసేపు ఉండటంలా, అంటే డిస్టర్బెన్స్ ఉండకూడదు అని చెప్పి ఎట్లా మనకు తెలియదు. కానీ వీటి కోసం ఉపయోగించే ట్యాంకర్లు కూడా ఎక్కువగా వస్తున్నాయి ఇక్కడ. అదే హైవే అన్నమాట అది. నేను ఇట్లా రాలా, ఇట్లే వచ్చేసి డైరెక్ట్గా. నాకు కన్ఫ్యూజన్ అయిపోయింది అనమాట. లొకేషను ఒక పక్క ఇట్లా పోయినాం అనుకో మళ్ళీ ఆధార్ చూపిస్తుంది, మళ్ళీ అట్లా వచ్చినాం అనుకో ఇంకో ఆధార్ చూపిస్తాను అనమాట. నేను కంపెనీ ఇది ఫ్లాట్ ఉంటుంది కదా, ఈ రిసార్ట్ పేరు కనుక్కొని వచ్చేసాను అనమాట లొకేషన్లో. ఈరోజైతే ఫ్రైడే. నాకు తెలిసి ఇంత ముందుగా మొన్న లాస్ట్ వీక్ వచ్చేసి మ్యారేజ్ జరిగిందనమాట. ఆ మ్యారేజ్ సంబంధించిన వాళ్ళదే అనుకుంటున్నా ఈ రిసెప్షను. చూడండి, నా బండి అయితే ఇక్కడ పెట్టేసిన. కింద కూడా చూడండి, మొత్తం అంతా మొత్తం ఇసుకే అనమాట. ఇది ఎడరే కదా, ఇది మొత్తం ఇసుకే ఇదనమాట. వీళ్ళకి సంబంధించిన రిసార్ట్లు అయితే ఈ బండ్లన్నీ ఇక్కడికి వచ్చాయి అన్నమాట. ఇంకా వస్తూనే ఉన్నాయి. వచ్చి ఇక్కడైతే ఎన్ని ఉన్నాయో అన్నీ వెళ్ళిపోయినాయి అనమాట, డ్రాప్ చేస్తున్నాయి ఉండంగానే. సో నా బండి అయితే ఇక్కడ పార్క్ చేస్తే, ఎందుకంటే లాంగ్ వచ్చినా కాబట్టి నేనైతే ఇంటికి వెళ్ళిపోలేను, పెట్రోల్ వేస్ట్ అని. నా బండి అయితే ఇక్కడ పెట్టేసుకొని ఒక సినిమా కానీ టిక్ టాక్ అని చూసుకుంటూ ఉంటా. అతను వచ్చేసి యూపీ అనుకుంటా. అతను ఒక్కడే తిరుగుతున్నాడు నేను వచ్చిన నుంచి. నన్ను గమనిస్తానా అనుకుంటున్నా, ఎట్లా తెలియదు కానీ.
ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రిసార్ట్లకు అయితే మనం చూడకూడదు అనమాట. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటాయి, కోవిడ్ ఫ్యామిలీస్ చూసిన అంటే సీసీ కెమెరాలు కూడా గమనిస్తూ ఉంటారు అనమాట. ఎట్టి పరిస్థితుల్లో మనం అయితే రిసార్ట్లో దొంగ చూడటం కానీ అలా తిరగటం కానీ చేయకూడదు. మనం ఎక్కడైతే డ్రాప్ చేసుకుంటామో అక్కడే ఉండాలన్నమాట, పార్కింగ్ చేసుకొని. ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి మీరు కూడా ఇలాంటివి వచ్చినప్పుడు. ఎందుకంటే ఈ 10 మంది అలాగా డ్రైవర్స్ వచ్చినప్పుడు అయితే ఒక చోట కూర్చొని వాళ్ళ పనులు ఛాయ్ కానీ గవ్ కానీ అలాగే ఫోన్లు చూసుకోవటం కానీ చేసుకోవాలన్నమాట. ఎక్కువ తిరగకూడదు. ఓకేనా? ఈ వీడియో తీస్తూ ఉంటే నాకే కొంచెం టెన్షన్గా ఉంది. ఎవరైనా చూస్తే ఏమైనా అంటారా మనని. అందుకే నేను బండి వచ్చినప్పుడు ఆపేస్తున్నా. నా వెనక బండి వస్తుంది చూడండి, ఆపేస్తా. ఇలాంటి ప్లాన్స్ ఎప్పుడు చూస్తామంటే మనము సినిమాలో తప్ప, అంటే టౌన్లో సిటీల్లో చూస్తాము రిసార్ట్లు అంట, గోవా. మన ఇండియాలో మన పల్లెటూరులో అయితే చూడలేము కాబట్టి, ఖచ్చితంగా అయితే చూడలేము. మనం పెళ్లి చేసుకొని అంటే ఉంటాయి కదా, మనం పెళ్లి చేసుకొని అవటం, ఒక రిసెప్షన్ పెట్టడం, సాంగ్యాలు బాంగాలు చెప్పుకోవడం, అవి వేసుకుంటే కలాస్, అది మ్యారేజ్. కానీ ఇది చూడండి, ఎంగేజ్మెంట్ జరిగిన అప్పటి నుంచి ఇంటికి లైట్లు అలాగే ఉంటాయి. 2 నెలలు కానీ 1 నెల కానీ ఖచ్చితంగా 2 నెలలు ఖచ్చితంగా ఉంటాయి లైట్లు. ఎందుకంటే ఆ ఈదిలో కల్లా వాళ్ళ ఇల్లు డిఫరెంట్గా కనపడాలన్నమాట. వాళ్ళ పెళ్ళి కాబట్టి మొత్తం డెకరేషన్తో చేసేసి అలాగే నిలిపేస్తారు. సో మనం ఎప్పుడన్నా చూసినప్పుడు ఓహో ఇంట్లో పెళ్ళి కనబ్బా అని మనం అనుకుంటాం. ఓకేనా? సో నాకు ప్లస్ పాయింట్ ఏంటంటే, నేను ఎక్కడికైనా ఇలాంటి డిఫరెంట్ ప్లేస్కి వచ్చినాను అనుకో, నేను వీడియో తీసుకుంటే మా మేడం ఏమందో, అంటే అది ఎట్లా అనుకుంటుందో ఏమో తెలియదు కానీ మా మేడం ఏమందో, చూసి నవ్వుకుంటూ ఉంటుంది. ఇప్పుడు నా సిటీకి పోయినప్పుడు అలాగా కొత్త ప్లేస్లకు వచ్చినప్పుడు, ఎడార్లకు వచ్చినప్పుడు నేను వీడియో తీసుకుంటా గమ్ముని చూస్తూ ఉంటుంది, ఏమందో. కానీ ఆమె పనిలో ఉంటుంది అనమాట. తీకాకు తీయకూడదు అని చెప్పదు. అలాగే ఇంకొచ్చేసి రంజాన్ అప్పుడు ఇంకొచ్చేసి ఏమన్నా పార్టీలు పెట్టుకోవాలంటే ఇక్కడికి వచ్చేసి పొటేలు ఉంటాయి కదా, పొటేలు కోసుకొని ఇక్కడ డిన్నర్ లాగా పెట్టుకుంటారు అనమాట. ఫంక్షన్ హాల్ మొత్తం రిసార్ట్లో ఇవి. నేను ఇప్పుడు వస్తా బండ్లు చూసిన ఒక డోర్ అయితే ఓపెన్ చేస్తున్నారు. స్విమ్మింగ్ పూలు, ఇంకొచ్చేసి ఖర్జూరం చెట్లకి డిజైను, ఉయ్యాలు ఇలాంటివి ఉంటాయి. గోవాలో ఉంటాయి కదా, ఇలాగా మన సినిమాలో చూస్తూ ఉంటాం, అలాగే ఉన్నాయన్నమాట. సో ఇదనమాట. కోవిట్లో డబ్బులు ఉండాలి కానీ ఏ పని చేసుకోవచ్చు, చేస్తారు కదా కోవిట్లో, ఎందుకంటే డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. సో ఈ ప్లేస్ అయితే మీరు ఎప్పుడన్నా విజిట్ చేస్తుంటే కింద కామెంట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి శీతాకాలం రెడీ అవుతుంది కాబట్టి అక్కడక్కడ కొంచెం ఈ కైమాలు ఉంటాయి కదా, గుడారాలు అయితే ఏర్పాటు చేస్తానమాట. నెక్స్ట్ మంత్ కానీ వచ్చే నెక్స్ట్ మంత్ కానీ స్టార్ట్ అవుతాయి అనమాట కైమాలు. అప్పుడు ఇంకా చలి ఎక్కువగా ఉంటుంది. అప్పుడైతే ప్రతి శుక్రవారం అయితే వచ్చి, గురువారం వచ్చి శనివారం వరకు ఇక్కడే స్టే చేస్తారన్నమాట కోవిడ్ వాళ్ళు. ఓకేనా? నేను వచ్చినప్పుడు ఖాళీగా ఉండిందన్నమాట ఈ ప్లేసు. ఇప్పుడే కొంచెం చూడండి, ఒక 100 వచ్చుంటాయి కార్లు. నేను వచ్చేప్పుడు రోడ్లో అయితే హైవే నుంచి ఇక్కడ రిసార్ట్లోకి వచ్చేటప్పుడు, అంటే మొత్తం రిసార్ట్లే కదా, మొత్తం ఈ ప్లేస్ మొత్తం ఈ ఊరులాగా రిసార్ట్లే కాబట్టి 1000 అలా వచ్చుంటాయి బండ్లు. నాకు వచ్చేసి ఆ ట్రాఫిక్లో రావడానికి జస్ట్ ఒక బండి బట్టే మాయనే దోవ ఉంది. ఓకేనా? 1000 అట్లా వచ్చుంటాయి. వాటిని తప్పించుకొని మన రిసార్ట్లోకి వచ్చి నేను ఎంటర్ అయ్యాను. నా బండిలోకి అయితే కూర్చొని వీడియో కంప్లీట్ చేసి నా బండిలోకి వచ్చి టిక్టాక్లు కానీ సినిమా కానీ చూసుకుంటా. ఓకేనా? ఓపెన్ చేయరప్పుడు కూడా ఇదేనమాట వీడియో అయితే. ఇది మీరు ఎప్పుడైనా వచ్చి ఉంటే చూడండి, ఆంబులెన్స్ కూడా అక్కడ చూడండి, ఆంబులెన్స్ కూడా వెళ్ళిపోతుంది. అంటే ఏమైనా ప్రమాదాలు దొరుకుతాయి కదా, పెద్దవాళ్ళుగా ఉంటారు కదా, వాళ్ళ కోసం ఆంబులెన్స్లు కూడా రెడీగా ఉంటాయి. ఫైర్ ఇంజిన్లు కూడా వస్తున్నాయి చూడండి. మొత్తం ఎంత సేఫ్టీ అంటే అంత సేఫ్టీ. అక్కడక్కడ వచ్చేసి జనరేటర్లు ఉంటాయి కదా, జనరేటర్లు అంటే వీళ్ళకి డిస్టర్బ్ కాకూడదు అనమాట. కరెంట్ ఆగిపోతే ప్రోగ్రామ్ క్యాన్సిల్ అవుతుంది కదా, అందువల్ల జనరేటర్లు కూడా ఉంటాయి రెడీగా. అయితే ఒక్కొక్క ఇంటికాడ ఒక్కొక్క జనరేటర్ ఉంది, ఒక్కొక్క లారీ. చూడండి ఎంత అడ్వాన్స్గా ఉన్నారో, ఎంత జాగ్రత్తగా ఉన్నారో వాళ్ళ ప్రోగ్రామ్స్. అంటే డబ్బులు ఉంటాయి ఎక్కువ, అదే కదా, అంతే కదా, ఏది కేర్ చేయరనమాట కోవిడ్ వాళ్ళు. ఓకేనా? ఇక్కడ కానీ మీరు వచ్చి ఉంటే కింద కామెంట్ చేయండి ఎప్పుడన్నా వచ్చి ఉంటే. ఓకేనా? నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ఉంటా. బాయ్.